హలో గాయస్, ఈ రోజు అయితే మాకు హాలిడే మాట, హోలీ కాబట్టి సో కొంచెం కొత్తగా సెలబ్రేట్ చేసుకుందామని మేమైతే బీచ్ కి వెళ్ళిపోతున్నాము. కళింగపట్నం బీచ్ కి, అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అనేది ప్లాన్ మాట. ఇంకా పొద్దున్న 5 గంటలకు బయలుదేరేసాము. అంతా వెళ్ళేటప్పుడు మొత్తం ఇంకా జొన్న ఫుల్ గా జొన్న పొత్తు తోటే ఉందని చెప్పి కొన్ని దొబ్బేస్తామాట. దొబ్బేస్తాం వాళ్ళని అడగకుండా. ఒకవేళ దొరుకుంటే కనుక మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. ఇదిగో బీచ్ దగ్గర మంట వెలిగిస్తున్నాడు రాకేష్ గారు. ఇప్పుడు ఇవి కాల్చుకొని తినడానికి ప్లాన్ మాట. గట్ట మంట వెలిగించాం కష్టపడి బీచ్ దగ్గర. ఇంకా అటువైపు బీచ్, ఇటువైపు వేడి కాలుస్తున్నాడు. ఇంకా ఇవి నెక్స్ట్ నాటన్. మా వాళ్ళంతా అక్కడ ఫొటోస్ లో బిజీగా ఉన్నారు. ఇంకా అలా జొన్న పొత్తులు కాల్చుకున్నాక ఇంకా ఫుల్ గా రంగులు వేసుకున్నమాట. ఇంకా చాలా సేపు ఆడుకున్నాం అందరం కలిపి. మా వాళ్ళు కూడా బళ్ళు కిందకి దించేశారన్నమాట బీచ్ దగ్గరికి. అండ్ అక్కడ ఒక సీన్ జరిగింది. ఇంకా బట్టి పోలీస్ వచ్చి ఇంకా ఇక్కడ పెట్టకూడదు, బళ్ళు తీసుకెళ్ళిపోండి ఇది అది అని చెప్పి కొంచెం ఇది చేశారన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే పరిగెత్తుకొని వెళ్ళి బయటకు పెట్టేశారు రోడ్డు దగ్గర. ఇంకా అదంతా ముగించుకొని మేమైతే ఇంకా 9 అరౌండ్ బయలుదేరిపోయాం అక్కడ నుంచి. అండ్ వస్తున్న దారిలోనే ఒక చిన్న విలేజ్ లో ఆగేమాట, కొంచెం మొహం కడుక్కుందాం అని చెప్పి. ఇంకా అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు అక్కడ లోపల ఇంకో మంచి ప్లేస్ ఉందన్న, అక్కడ చూపిస్తాం రండి అని చెప్పి తీసుకెళ్లారన్నమాట. లోపలైతే అద్దరిపోయింది లొకేషన్, అసలు చాలా బాగుంది. మినీ ఐలాండ్ లా అనిపించింది మాకైతే. ఆ విలేజ్ పేరు నాకేదో గుర్తు రావట్లేదు, గుర్తొస్తే కామెంట్ చేస్తాను. అండ్ ఈ ప్లేస్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ కాసేపు అక్కడ ఈత కొట్టే ఈ రోజుని అలా ఎంజాయ్ చేసాము. ఇవాళ ఈ హోలీని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.